ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ తిరంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా ర్యాలీల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె కోరారు. ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేష్, అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిటిసి సుశీల, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఆగస్టు 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగా హర్ ఘర్ తిరంగా కాన్సెప్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో అందరు సిబ్బంది, ఆఫీసర్స్, ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మన 79th ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.